హలో, ఈరోజు వీడియోలో ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ మ్యాథ్స్ 1 ట్రిగ్నోమెట్రీ అప్ టు ట్రాన్స్ఫర్మేషన్ చాప్టర్లోని షార్ట్ క్వశ్చన్ డిస్కస్ చేయబోతున్నాము. ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే, ఇఫ్ a plus b ఈక్వల్ టు π/4 దెన్ ప్రూవ్ దట్ 1 + tan a ఇంటూ 1 + tan b ఈక్వల్ టు 2. ఇది షార్ట్ క్వశ్చన్, ఇంపార్టెంట్. సో ఇక్కడ వాళ్ళు ఏమి ఇచ్చారు, a+b ఈక్వల్ టు π/4 మన ఈ ఈక్వేషన్ ప్రూవ్ చేయమంటున్నారు. సో గివెన్ a+b ఈక్వల్ టు π/4 అని వాళ్ళు ఇచ్చారు. సో అప్లయింగ్ tan ఆన్ బోత్ సైడ్స్, నేను బోత్ సైడ్స్ tan అప్లై చేస్తున్నాను. tan a ప్లస్ b అలాగే tan π/4. ఓకే, ఇక్కడ tan π/4 వాల్యూ tan π/4 అంటే tan 45 ఈక్వల్ టు 1. ఓకే, సైన్ ఓకే. అలాగే ఇక్కడ tan a+b అంటే tan a+b ఫార్ములా ఏంటంటే tan a + tan b బై 1 - tan a ఇంటూ tan b. సో tan a + tan b బై 1 - tan a ఇంటూ tan b ఈక్వల్ టు 1. ఓకే, ఇప్పుడు ఈ డినామినేటర్లో ఉన్న టర్మ్ని రైట్ సైడ్ పంపిస్తున్నాను. సో tan a + tan b ఈక్వల్ టు -1 tan a ఇంటూ tan b. ఓకే, ఇప్పుడు ఈ tan a tan b ఈ tan a tan bని లెఫ్ట్ సైడ్ పంపిస్తున్నాను. ఈ మైనస్ కాస్త ప్లస్ అవుతుంది, అంటే tan a + tan b ప్లస్ tan a ఇంటూ tan b ఈక్వల్ టు 1. ఓకే, ఇప్పుడు బోత్ సైడ్స్ నేను 1ని యాడ్ చేస్తున్నాను. యాడింగ్ 1 ఆన్ బోత్ సైడ్స్. 1ని యాడ్ చేసుకోవచ్చు, లేకపోతే మనం 1 మినిట్ 1 + tan a ఇంటూ tan b ఇంటూ tan a ఇంటూ tan b ఈక్వల్ టు 1. ఆల్రెడీ ఇక్కడ ఉంది, ఈక్వల్ టు 1 + 1. ఇక్కడ 1 యాడ్ చేసుకున్నా కదా. ఇప్పుడు ఈ యాడ్ చేసుకున్న 1ని ఇదే 1ని లెఫ్ట్ సైడ్ తీసుకొచ్చి ఈ రెండు క్యాన్సిల్ కూడా చేసుకోవచ్చు. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ నెక్స్ట్ స్టెప్లో 1 + tan a + tan b + tan a ఇంటూ tan b ఈక్వల్ టు 2. అలాగే నెక్స్ట్ స్టెప్లో ఇప్పుడు 1 + tan a ఒక టర్మ్, అలాగే ఈ రెండు టర్మ్లో నుంచి నేను tan bని కామన్ తీస్తున్నాను. ఇప్పుడు ఏమొస్తుందంటే 1 + tan a ఈక్వల్ టు 2. ఓకే, ఇప్పుడు ఈ రెండు టర్మ్స్లో నుంచి నేను 1 + tan a ఇంటూ 1 + tan b ఈక్వల్ టు 2. నేను మళ్ళీ ఈ రెండు టర్మ్స్ మధ్య మల్టిప్లికేషన్ చేసింది అనుకో, మళ్ళీ నాకు ఈ ఈక్వేషన్ వచ్చేసేస్తుంది. ఓకే, ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.